సూర్యాపేట జిల్లా గణపవరం గ్రామంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన లాకప్ డెత్కు కారకుడైన కార్ల రాజేష్ సంతాప సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గణపవరం గ్రామంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన లాకప్ డెత్కు కారకుడైన కార్ల రాజేష్ సంతాప సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ల రాజేష్ దళిత బిడ్డను అక్రమ నిబంధనతో పోలీసు వారు కస్టడీలో చిత్రహింసలు చేయడంతో విచారణలో ప్రాణాలు వదిలాడని ఆపోయారు. ఒక దళిత వ్యక్తిపై జరిగిన ఘటనలో రాజకీయ అండతోనే పోలీసులు తప్పుడు కేసులో కార్ల రాజేష్ను అరెస్టు చేసి గత రాజకీయ నాయకులపై ఉన్న కక్షపూరితపు చర్యకు బదులుగానే ఎలాగైనా ₹1,00,000 నగదును రాబట్టే క్రమంలో కార్ల రాజేష్కు తెలియని సమాచారాన్ని రాబట్టే క్రమంలో పోలీసుల విచారణలో రాజేష్ ప్రాణాలు విడిచాడని తెలిపారు. రాజేష్ మరణాన్ని కనుమరుగు చేసేందుకు రాజకీయం చేశారని, దాన్ని ఖండించి ఆధారాలతో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుందని అన్నారు. కార్ల రాజేష్ ఆత్మకి, వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కారకులైన పోలీసులకు, రాజకీయ నాయకులకు శిక్ష పడాలని, రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు గ్రామంలో దళితులను, ప్రజలను కులాలకు అతీతంగా సంఘటితం చేస్తామన్నారు. మరో సామాన్య కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే మందకృష్ణ మాదిగ పోరాటం మొదలుపెట్టడం జరిగిందని అన్నారు. రాజేష్ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని ఫిబ్రవరి 28వ తారీఖున సూర్యాపేటలో నిర్వహించు ప్రజా ఆగ్రహ సభకు అన్ని మండలాల నుండి దళిత బిడ్డలు, కులాలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఎంఆర్పీఎస్ నాయకులు, దళిత సంఘం నాయకులు, దళితులు, యువత తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, నాయకులు, స్థానికులు, నాయకులు ఈ సందర్భంగా ఈ సమావేశానికి సభకు హాజరైనటువంటి మన గణపవరం గ్రామ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అయ్యలు, తల్లులు అందరికీ హృదయపూర్వక. దానికి విరుద్ధంగా మేము ఆయన అక్రమ నిర్బంధం పెట్టలేదు, మేము చిత్రహింసలు పెట్టలేదు, ఆయన మరణానికి మేము కారణం కాదు, ఆయన అనారోగ్యమే ఆయన మరణానికి దారితీసిందని చెప్పి పోలీసు వాళ్ళు రికార్డు తయారు చేసుకున్నారు. అది హైకోర్టుకు చెప్పారు. మేము నమ్ముకున్న విషయం ఏంటంటే ఆధారాలతో సహా రాజేష్ది అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, దానివల్లనే మరణం అని చెప్పి ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వచ్చిన కొద్దీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు పోలీసులు దాని మీద ఎక్కడ స్పందించట్లేదు. చాలా సంపూర్ణమైన అవగాహన గల వాళ్ళు ఉన్నారు, సమాజానికి సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పెద్దల వరకులైన వాళ్ళను శిక్షించాలని కోరుతున్నది ఎంఆర్పీఎస్ కావచ్చు. మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే మాదిగల కోసం మేము నిలబడడం అనేది కాకుండా ఈ సమాజంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడే ఒక ఉద్యమాన్ని నడుపుతున్నాం. ఆ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాను. ఈ సందర్భం ఇక్కడ మాదిగా దారుణంగా అమాయకుడిని కొట్టారని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. ఎవరైనా అనుకుంటారు రాజేష్ మాదిగ కాబట్టి, కృష్ణ మాదిగ గారు మాదిగ కాబట్టి వచ్చిండ్రు అనుకుంటారు. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి వస్తున్నాం. అక్కడ మాదిగనా, మాలనా, బీసీనా, ఓసినా కాదు, అన్యాయం జరిగింది. అకారణంగా ఒక లాకప్ డెత్ గురైన కార్ల రాజేష్ది ఉమ్మాటికి పోలీసులు చేసిన దారుణమైన హత్య. అమాయకుడిని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిని తీసుకెళ్ళి ఎవరో పేరు చెప్పించడం కోసం దారుణమైన చిత్రహింసలు పెట్టి ఆయనను చంపింది చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐగా పనిచేసిన ప్రతాప్ లింగం, వాళ్ళ సిబ్బంది. రాజేష్ మరణానికి, లాకప్ డెత్కు ప్రధాన కారకులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ అవుతే వాళ్ళ సిబ్బంది అవుతే, సూత్రధారులుగా పరోక్షంగా వాళ్ళకు అండగా నిలబడ్డది అప్పటి కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి, ఇప్పటి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. పాత్రదారులు
ఎస్ఐ సిఐ వాళ్ళ సిబ్బంది, సూత్రధారులు, డిఎస్పీ అండ్ ఎస్పీలు. ఇది ముమ్మాటికి పోలీసుల హత్య అనడానికి వాళ్ళు అక్రమ నిర్బంధం పెట్టడం సాక్ష్యం, వాళ్ళు చిత్రహింసలు పెట్టడం సాక్ష్యం, అక్రమ నిర్బంధంలో చిత్రహింసల వల్లనే చనిపోలేదని చెప్పి పోస్ట్ మార్టం నివేదికను తమకు అనుకూలంగా మలుచుకోవడం, రాయించుకోవడం సాక్ష్యం. ఇది అన్ని కోణాల్లో రుజువుతున్న సమయంలో చట్ట పరిధిలో పనిచేయాల్సిన పోలీసులే చట్టాన్ని ధిక్కరించి హత్యలు చేస్తే వాళ్ళను కాపాడుతున్నది కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళని కాపాడుతున్నది మంత్రిగా పనిచేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము న్యాయం కోసం మాట్లాడుతున్నాం, ధర్మం కోసం మాట్లాడుతున్నాం. కానీ న్యాయాన్ని చెరబడతాం, ధర్మాన్ని లెక్క చేయమనుకుంటే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి భవిష్యత్తులో ఉండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా స్పందించి ఎస్ఐని సస్పెండ్తో పాటు డిస్మిస్ చేయాలి. అప్పటి డిఎస్పీ ఎస్పీల మీద కూడా, ప్రజెంట్ ఎస్పీల మీద కూడా శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. అదే సమయంలో గతంలో మరియమ్మ గారి లాకప్ డెత్ అడ్డగూడూరు మండల పోలీస్ సిబ్బందితో జరిగినప్పుడు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా స్పందించిన పోలీసులను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలని చెప్పి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో దాదాపు 3 నెలలు కావస్తున్నప్పటికీ ఆయన మౌనంగా ఉండడం చూస్తే నిందితులైన పోలీసులను కాపాడడానికి ఆయన పాత్ర పోషిస్తున్నట్టుగా, ఆయన శక్తిని దారబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పక్షాన కనీసం సింపతిగా ఆలోచించట్లేదు, కానీ ప్రాణాలు తీసిన వాళ్ళ ఉద్యోగాలను కాపాడడానికి మాత్రం పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజం గుర్తిస్తున్నది, సమాజం గమనిస్తున్నది. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకు రాజకీయ మూల్యం చెల్లించే రోజు తప్పకుండా వస్తుంది. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అన్ని వర్గాలను కలుపుకొని, అన్ని కులాలను, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ నెల 20వ తారీఖు నాడు సూర్యాపేటలో కర్ల రాజేష్ లాకప్ డెత్ను ఖండిస్తూ ప్రజాగ్రహ మహాసభ అనే ఒక మహాసభ నిర్వహించబోతున్నాం. ఆ మహాసభకు కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సూర్యాపేట జిల్లాలో ఉండబడే అన్ని వర్గాలు పాల్గొనాలని, న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం, మర్డర్ చేసిన వ్యక్తులను శిక్షించాలని కోరడం కోసం జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.